7 సంవత్సరాల వయసు గల రోహన్ 3 అంతర్జాతీయ పథకాలు ఇప్పటికే సాధించుకున్నాడు. సో జిమ్నాస్టిక్లో 3 పథకాలతో పాటు తర్వాత హ్యాండ్ స్ప్రింగ్, తర్వాత స్టాండ్ బ్యాక్లో కూడా తనదైన శైలిలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు రోహన్ ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, జిమ్నాస్టిక్నే ఎందుకు ఎంచుకున్నాడు? నేను ఈ జిమ్నాస్టిక్స్ ఎక్కువ ట్రైనింగ్ చేసుకోవడానికి జిమ్నాస్టిక్స్ ట్రిక్స్ చూస్తుంటే అప్పుడు నాకు ఈ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ కనిపించింది. సో నేను మా డాడీని అడిగితే మా డాడీ ఓకే అన్నారు. సో ఫస్ట్ 1 minute ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్ 76 చేశాను. ఇంకా హ్యాండ్ స్టాండ్ వాక్ 1 minute ఫస్ట్ 300 ఉండే, నేను దాన్ని దాటి 425 చేశాను. దాని తర్వాత బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ 90 చేశాను. ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ నీకు ఎప్పుడు వచ్చింది? అంటే ఎప్పుడు ఎక్కడ చూసినావు? మొబైల్లో చూసుకున్నావా, లేదంటే బయట ఎక్కడన్నా అకాడమీలో చూసావా? బయట నార్మల్గా తిరుగుతుంటే ఒక అన్న బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ చేశారు. దాన్ని చూసి నేను ఇన్స్పిరేషన్గా మా డాడీకి చెప్తే జాయిన్ చేశారు. పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది నీకు? చాలా బాగుంది. నా గోల్ ఇండియాకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తేయడం. ఇంకా నా ఇన్స్పిరేషన్ జపాన్ ఇంకా చైనా. ఇండియా కన్నా వాళ్ళకే ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, జిమ్నాస్టిక్స్లో అయినా రన్నింగ్లో అయినా. సో నీకు కూడా ఒలింపిక్లో ఛాయిస్ రావాలని కోరుకుంటున్నాం, అక్కడ కూడా పథకాలు సాధించాలనుకుంటున్నాం. ఈ రోహన్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, సో వారిని కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అసలు ఈ జిమ్నాస్టిక్ గురించి వాళ్ళకి తెలియజేసిన తర్వాత వాళ్ళు అసలు ఇందులో పార్టిసిపేట్ చేయాలి, సో వీరికి సపోర్ట్ ఎట్లా ఇవ్వాలనేది ఏం చేశారనేది వారి మాటలను తెలుసుకుందాం. సో మీకు ఎప్పుడు చెప్పాడు బాబు ఇట్లా ఇంట్రెస్ట్ ఉందని? మీరు అతనికి మీకు కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? చిన్నప్పటి నుంచి ఎక్కువ నాన్న ఫ్రెండ్లీ. సో ఎక్కువ నాన్నగారు అంటూ ఎక్కువ నాతో మమకారం ఎక్కువ. సో ఎలా అంటే అందరు పిల్లలు రీల్స్ చూస్తుంటే ఈ పిల్లగాడు వెరైటీగా ఎలా అంటే జిమ్నాస్టిక్స్ వీడియోస్ చూస్తూ ముఖ్యంగా చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఏదైతే ఎక్కువ ఒలింపిక్స్లో సాధించిన విజయాలను ఎక్కువ తాను చూస్తూ నాకు కూడా ఇలా చేయాలని ఉంది, నన్ను కూడా అక్కడ జాయిన్ చేయండి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎక్కువ అయ్యే చూస్తుంటారు, ఎప్పుడు చూసినా ఫోన్లో అవే చూస్తుండడం గమనించి ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశాము. సో అదే వేరే విధంగా ఎలా అంటే ఎక్కువ తల్లిదండ్రులు ఈ రోజులు ఎలా ఉన్నారంటే పిల్లలకి సంపాదన ఇవ్వటమే ఎక్కువగా